మీకందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే కాబోయే మన ముఖ్యమంత్రి గారు మరి 25 రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని కురుపాం శాసనసభలో ఈరోజు కురుపాం గ్రామంలో మన కోసం, మనందరి గిరిజనుల కోసం మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చినందుకు, మనందరికీ అభయం ఇచ్చడానికి వచ్చినందుకు మీ అందరి తరఫున మీ బిడ్డగా పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు మనం చూస్తున్నాం, మన గిరిజనులకి ప్రభుత్వం చేసిందేమీ లేదు. నట సౌరబాబా ఎన్టీ రామారావు గారు గిరిజనులకు ఎన్నో చేశారు. ఆ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదటి నుంచి కూడా గిరిజనులకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ మనందరికీ అండగా నిల్చున్నారు. ఈ రోజు మన గిరిజన నియోజకవర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ వాళ్ళ వల్ల మనకు ఒరిగింది ఏమన్నా ఉందా? మన ఉద్యోగాలు వచ్చినాయా? మన సప్లా నిధులున్నాయా? మనకి అన్యాయం చేశారు కదా. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, రాబో కూటమిలో మన గిరిజనులందరూ కూడా కూటమిపై ఎంతో విశ్వాసం పెడుతున్నాము. కూటమి ప్రభుత్వమే మన గిరిజనులకు అందరికీ ఆధారము. చంద్రబాబు నాయుడు గారు మనకు మంచి చేస్తారు. మనకి గుమ్మడిగడ్డ రిజర్వాయర్ వస్తుంది. మనకి ఇక్కడ పూర్ణపాడు లాభాల సొంతను పూర్తి చేసుకుంటాం. మన ఇరిగేషన్ ప్రాజెక్టులకి, మన రైతులకి మంచి జరుగుతుంది. మనందరికీ హామీ ఇవ్వడానికి వచ్చారు అధినేత. మనం అందరం కూడా రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ రోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమికి మద్దతు ఇచ్చి వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి మనందరికీ అండగా నిల్చున్నారు. కాబట్టి మనం అందరూ కలిసి కట్టుగా రాబో ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా ఉన్న మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ రోజు మనకు హామీ ఇవ్వడానికి వచ్చిన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, కూటమి ఐక్యత, హలో ఏపీ, జై హింద్.